స్వీట్ కార్న్ కదా. ఈ స్వీట్ కార్న్ ఒకప్పుడు పనిచేసేది, ఇప్పుడు పనిచేయదు. ఎందుకు పనిచేయదు చెప్పండి? ఎండిపోయింది. ఇప్పుడు ఇది పనిచేస్తుందా? దేనికైనా పనిచేస్తుందా? ఒకరోజు వయసు అయిపోయిన తర్వాత కూడా ఇది ఎలా అయితే పని చేయకుండా పోయిందో మనం కూడా అలా పని చేయకుండానే పోతాం. ఖచ్చితంగా రండి, ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుందండి. ఒక ఆకు చూడండి, లేతగా చిగురుస్తుంది, అది కాస్తంత ముదర రంగులోకి అయిపోతుంది, తర్వాత అది ఎండిపోతుంది, తర్వాత రాలిపోతుంది, ఇంకా అది కనిపించదు. ఇది కూడా అంతే, మొదట చిన్నగా మొదలైంది, ఆ తర్వాత అది పెరుగుతూ వచ్చింది, ఒకానొక దశలో మరి గిల్లుతుంటే నీరు కారేంత స్థితికి వచ్చింది, అలా చూస్తుండగా ఒళ్ళిపోయింది. దీన్ని ఇలా వదిలేస్తే కొన్నాళ్ళకి ఇది ఏమైపోతుంది? మట్టిలో మాయమైపోతుంది. ఇక దీని ఉనికి ఉంటుందా మన దగ్గర? ఒకప్పుడండి ఒక స్వీట్ కార్న్ కొనుక్కున్నాను, అది ఎంత బాగుండేదో, దాని పొడిగింత, దాని రంగిది, దాని రూపిది, దీని రుచిది నేను ఆలోచిస్తానా? నాకు ఇంకా అది అనవసరం, అది అయిపోయింది ఇంకా. అలాగే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, పుట్టాము, పెరిగాము, వయసుకు వచ్చాము, వయసు నుంచి నెమ్మదిగా బలం తగ్గిపోతుంది, శరీరం ఒళ్ళిపోతుంది, నెమ్మదిగా ముసలితనంలోకి వెళ్ళిపోతున్నాం, ఒట్టిపోతున్నాం, చచ్చిపోతున్నాం, మట్టిలో కలిసిపోతున్నాం. చచ్చిపోయిన సంవత్సరం లేదా 2 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, తర్వాత ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోరండి. ఒక మేధావి అంటాడు కదా, మనం చచ్చిపోతే మనల్ని ఎంత ఈజీగా మనుషులు మర్చిపోతారన్నది మనకు అర్థమైతేనంట మనకి ఎవరిని ప్రేమించబుద్దైదండి. అంత ఈజీగా మనుషులు మర్చిపోతారు. బ్రతుకున్నంత వరకే పాశాలు, బ్రతుకున్నంత వరకే ప్రేమలు, చనిపోయిన తర్వాత అత్యంత సునాయాసంగా మనల్ని మనవారే మర్చిపోతారండి. మరి చచ్చిపోయేలోపు ఏంటి మన కర్తవ్యం అంటే ఏం లేదు, నిన్ను ఎవరు పుట్టించారా ఆ సృష్టికర్త నువ్వు తెలుసుకోవాలి, ఆయన నువ్వు నమ్మాలి. నమ్మితే ఏమవుతుంది? మన బ్రతుకుకి అర్థం తెలుస్తుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కోసం చనిపోయారు. ఈయన చనిపోయాడని చాలామంది ఏమనుకుంటున్నారంటే, బలహీనుడు, మనలాంటి మనిషి, తన్ను తాను కాపాడుకోలేకపోయాడు అని భ్రమపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది ఎదిరించలేక కాదు, మనలాంటి మనిషి అవ్వడం వల్ల కాదు. ఎందుకు చనిపోయారంటే, అలా ఒట్టిపోయింది కేవలం శరీరం. అది పొత్తు కాబట్టి, అదొక స్వీట్ కార్న్ కాబట్టి, అది కేవలం పదార్థం, దానికి ఏం లేదు, ఆత్మ లేదు. దానికి ఆత్మ లేదు, పదార్థం. కానీ మనిషి పదార్థమా ఏమండి? రబ్బరు, స్టీలు అలా ఏమైనా పదార్థాలా మీరు? కాదు. పదార్థంతో పాటు మీలో ఒక శక్తి ఉంది, దాని పేరు ఆత్మ. ఆ ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ పదార్థం మట్టిలో కలిసిపోతుందండి. ఆత్మ ఉన్నంతసేపే. మరి ఈ దేహం అయితే మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట? ఆత్మ గాలిలో కలిసిపోయిందంట. ఆత్మ గాలిలో కలిసిపోదు, నీటిలో తడిచిపోదు, నేలలో మాయమైపోదు. అది ఏమైంది అంటే దాని ఫలాన్ని అనుభవించడానికి పోయింది. ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఎన్నో పాపాలు చేస్తాడండి, ఎన్నో పాపాలు. దొంగతనం ఒకరు చేస్తారు, మోసాలు ఒకరు చేస్తారు. ఏమండి, పక్కవాడిది ఆశించకూడదు కానీ ఆశిస్తారు. ఏమండి, రకరకాలైనటువంటి మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. ఒక్కసారి కళ్ళు మూసుకుని అసలు నేను ఏంటి అని ఆలోచించుకుంటే, నేను చేసిన తప్పులు ఎన్నో నా అంతరంగంలో మెదులుతూ ఉంటాయండి. దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది కనీసం ఒక 70 ఏళ్ళన్నా బ్రతుకుతామని కదా. ఏ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతే అది వేరే విషయం అండి. కావాలని కొరివితో తల గోక్కోవడం అంటారు కదా, మనకు అవసరమా అవి? ఇలా పాపమా కాదా ఇది? నేను పక్కోని నాశనం చేయట్లేదు కదా, నన్ను నేనే కదా పాడు చేసుకుంటున్నానంటే, నువ్వు పాడు చేసుకోవడం కూడా తప్పే అంటుంది కదండి బైబిల్. ఎందుకంటే నీ దేహం నీది కాదు, దేవుడిది. దేవుడు నిర్మించుకున్నాడు, నీ వల్ల కాదు. చెయ్యి ఇరిగిపోతే ఖచ్చితంగా ఇంకొక ఆ స్థానంలో ఇంకోటి రాదండి. అంత ఈజీగా ఎలా చూస్తున్నాం మనం? కాపాడుకోవాలండి మన దేహాల్ని. ఇన్ని రకాలుగా మనిషి ఇతరులకు అన్యాయం చేస్తున్నాడు, తనకు తాను అన్యాయం చేసుకుంటున్నాడు. మరి చేసిన పాప మూటంతా ఏం చేస్తుందో ఒక రోజు మీదికి వస్తుంది. ఇన్ని రకాలుగా మనము చెడిపోతున్నప్పుడు ప్రభు చూసి, దేవుడు చూసి మనల్ని ఎలా అయినా బాగు చేయాలని, ఒక మనిషి ఎలా బ్రతికితే మంచిదో చూపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి
వచ్చారు. వచ్చిన ఆయన ఏ పాపం చేయలేదండి. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు తప్పే చేయకుండా బ్రతికి ఇలా బ్రతకండి అని చూపించాడు. అంతేకాదు, నువ్వు చేసిన పాపాలన్నీ, నేను చేసిన పాపాలన్నీ, మనం చేసినవి చాలా ఎక్కువ అండి. పాపం ఎప్పుడు కూడా చావునే కోరుకుంటుందండి. ఏమండి, అతను మంచం మీద పడుకున్నాడని చెప్పాను కదా, అతను చూసి నలుగురు ఏమంటున్నారో తెలుసా? చెప్పమంటారా? ఒంట్లో ఓపుకున్నంత కాలం ఎవరి మాట వినలేదండి ఈయన. ఒంట్లో ఓపుకున్నంత కాలం ఎవరు చెప్పినా వినలేదండి ఈయన. అందుకే అనుభవిస్తున్నాడు. మనమే అంటాం కదండి, అనమా? ఆడవాళ్ళనైనా అంటాం, వయసు ఉన్నంత వరకు వినలేదండి ఈ మాట. ఇప్పుడు మంచాన పడింది, లేదా ఇప్పుడు ముసలదైపోయింది, ఏం చేస్తా, చేసిందంతా అనుభవించాలి కదా అంటాం. మనమే ఒప్పుకుంటున్నాం కదా, పాపానికి ఏముంది? శిక్ష ఉంది. అయితే మనకి తెలిసింది ఏంటంటే భూమి మీద శిక్ష మాత్రమే మనకి తెలుసు. అమ్మ నాన్నని జుట్టించుకుని కొట్టేస్తే, ఒరే నీ నాన్న కూడా నీ కొడుకు కూడా నేను కొడతాడ్రా, అక్కడ వరకే తెలుసు మనకి. ఒరే నన్ను కొడుతున్నావు, నీ 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 కొడుకు కూడా నిన్ను తంతాడ్రా, అక్కడ వరకే తెలుసు మనకి. ఏమండి, నన్ను ఏడిపిస్తున్నావు, నువ్వు అంతకంతకి ఏడుస్తావరా, అక్కడ వరకే తెలుసు మనకి. అరే నన్ను మోసం చేసావు, నువ్వు ఇలాగే మోసాల పాలైపోతావు, అక్కడ వరకే తెలుసు మనకి. ఈ భూమి మీద పడే శిక్ష వరకు మాత్రమే మనకి తెలుసు. కానీ మనుషులకి తెలియని విషయం ఏంటంటే, మరణం తర్వాత కూడా ఏముంది? ఆత్మకి ఏముంది? శిక్ష ఉంది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? తన రక్తము ద్వారా ప్రతి పాపాన్ని కూడా కడిగి వేయాలనుకున్నాడు. ఈరోజు నువ్వు ఎంత పాపివైనా సరే, నువ్వు ఎన్ని వ్యసనాల్లో ఉన్నా సరే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి ఎదుట మోకరించి, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడగగలిగితే, నువ్వు చేసిన పాపాలన్నిటినీ ఆ మహనీయుడు ఏం చేస్తాడు? నువ్వు చేసిన పాపాలన్నిటినీ ఏం చేస్తాడు ఆ మహనీయుడు? కొట్టివేస్తాడండి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో నీ పాపాలన్నీ కడిగి వేయబడతాయి. ఇంకో విషయం చెప్పమంటారా? మీ బలహీనతలన్నీ దేవుడు తీసేస్తాడండి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతారో వారిని ప్రభువు రక్షిస్తాడండి, వారిని ప్రభువు కాపాడుతాడండి. నీకున్న వ్యసనాల నుంచి, నీకున్న వ్యాధుల నుంచి దేవుడు రక్షిస్తాడు. కరువులో ఉన్నావా? దేవుడే రక్షిస్తాడు. ఒంటరితనంలో ఉన్నావా? దేవుడే రక్షిస్తాడు. వస్త్రహీనతతో ఉన్నావా? దేవుడే రక్షిస్తాడు. ఏదైనా, ఆఖరికి చావైనా సరే ఆ దేవుడే రక్షిస్తాడు. మరి నేనేం చేయాలంటే ఒకటే చేయాలి. ఏంటండి అది? నమ్ము అంతే. నువ్వు నమ్మితే చాలు, నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు నమ్మితే చాలు, నీ జీవితాన్ని ప్రభువు మార్చేస్తాడండి. మనకు అసాధ్యం అంటూ ఏదీ లేదంటండి. ప్రియమైన వారలారా, ప్రభువుని నమ్మండి. ప్రభువుని నమ్మితే మీ వ్యసనాల నుంచి బయటకు రావచ్చు. ప్రభువుని నమ్మితే మన పాపాల నుంచి బయటకు రావచ్చు. ప్రభువుని నమ్మితే మన రోగాల నుంచి బయటకు రావచ్చు. ప్రభువుని నమ్మితే చావునైనా ఎదిరించవచ్చు. ప్రభువుని నమ్మితే నీకున్న ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని కూడా దేవుడు తీసేయ శక్తివంతుడు. అయితే ప్రభువు ఒకటే ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? ఏమంటున్నాడండి ఆయన? నువ్వు నమ్ముతున్నావా? చాలా మందికండి పాపం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంతో చేయరు, తెలుసా మీకు? నిజం. ఎప్పుడైనా అడగండి, పాపం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నా బ్రతుకు ఎందుకు ఉంది, అసలు నేను ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎక్కువగా పాపం చేసే వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? చచ్చిపోవాలి. ఎప్పుడు వాళ్ళు చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలని ఆలోచిస్తారండి. బ్రతకాలనిపించదు. మనకి తెలియకుండా మనకే మన మీద విరక్తి వచ్చి ఈ బ్రతుకెందుకు అనిపిస్తూ ఉంటుందండి. నిజం. పాపం చేసే వాళ్ళకి నీకు ఆ బ్రతుకు ఉండకూడదనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సిలువేయబడ్డారు. ఆయన నమ్ముకుంటే ప్రతి ఇబ్బంది నుంచి నిన్ను ఆయన రక్షిస్తాడు. ఎంతగా నమ్ముకోవాలో తెలుసండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదరని వారితో చెప్పాను. దేవుడిని అడగాలంట, దేవుడు ఇస్తాడు అని నమ్మాలంట. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అడిగి చూడండి.
మీకేం కావాలో మోకరించి అడిగి చూడండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీకు వచ్చే శాపాన్ని తీసివేస్తాడు. నా శాపాన్ని తీసేశాడు దేవుడు, నా పాపాల నుంచి నన్ను రక్షించాడు దేవుడు. ఇదిగో మాలో చాలామంది ప్రభువుని నమ్ముకుని మా పాపాలు కడిగి వేసుకుని బ్రతుకుండగా అనుభవించాల్సిన బాధ, చావు తర్వాత రాబోయేటువంటి శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగం వల్ల మేము ఏమండి తప్పించుకోగలుగుతున్నామండి. అది ఎవరికైనా ఉచితంగా ప్రభు ఇస్తానంటున్నాడండి. మరి ఎంతమంది ప్రభుని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు?